కొండ గారు సైలెన్స్ వెనకొన్నాడు మాట్లాడారు బాబు సైలెన్స్గా ఉన్నాడు అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టండి. పత్రికా సోదరులకు నమస్కారం. ఈ రోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ 6 సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని యథాతథంగా ఎప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవారం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లాగా వెళ్తాను. మైలవరం నుంచి పెడవెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకోనందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతి నాకు తెలియదు, కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదానికోసం నేను భుజవసంగాల మీద ఎత్తుకొని వాళ్ళందరూ గెలిపిస్తా ముందుకెళ్తే, రెండో పక్క నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను వీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 1,00,000 లారీల పైచిలకు మట్టి తరలిపోతూ ఉంది రోజు. దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురద జల్తా నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పాను, అన్న మనం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు. నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణానది పరివాహక ప్రాంతం ఏట్లో ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్నా అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపించండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది, అదే సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం, చాలా అవస్థ పట్టడం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారి. దాంట్లో శాసనసభ్యులు అయితే మేము 151 మంది ఉండొచ్చాము, కానీ కౌరవులు 101 మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక 50 మంది ఉన్నాం. కానీ దాంట్లో మా పాత్ర ఏముంది? ఈ రోజున మంచి చేస్తే పాండవులు అవుతాం, చెడు చేస్తే కౌరవులు అవుతాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ స్థానాలు చాలామందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలామందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవరం నుంచి పోటీ చేస్తా ఉంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు. రాజధాని
ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను. నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ పని వాటిలాకి ఏదో రాస్తుంటారా, తెలుగుదేశంలో అంటుంటారు చెప్తే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుక అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు, లేకపోతే బిల్డర్స్, ఇట్లా చాలా వర్గాలు అవస్థలు ఇబ్బందులు పాలయ్యారు. అట్లాగే మద్యం పాలసీలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం, ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెరక చేస్తే ఈరోజు వరకు వాటికి బిల్లులు రాలేదు. అట్లాగే మనం యువక కొన్ని రోడ్లు డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలతో పనిచేయించాం, వాటికి ఎవరు కాంట్రాక్టులు తీసుకురాం కదా. ఏ గ్రామ నాయకులు ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేస్తే కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు ₹1 డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా 2.5-3 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడి ఈ రోజు కూడా వాళ్ళు కుయ్యోమురు అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము, మడవ తిప్పాము. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. ఆ బస్తీకి సంబంధించిన రోడ్లు మొత్తం 12 రోడ్లు 13 రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. కానీ వాళ్ళు మాకు డ్రైన్లు ఎందుకు నిర్మించడం అని చెప్పి అడుగుతూ వచ్చారు. ఇట్లా ఒకటి చేసినా ప్రజలు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించాల్సింది రాజకీయ నాయకత్వం ఏదైతే ప్రజలు కాదు, ఈ శాసనసభ్యులు కాదు. మీరు ఒకే కంటితో ముందుకు సాగుతూ ఉంటే మరి ప్రజల దగ్గర మేము రోజువారీగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి వల్లే మేము శాసనసభ్యులు అయ్యాము, ఒకటి తర్వాత మేము 0 లాంటి వాళ్ళమే, 95% ఓట్లు పార్టీ ఓట్ల వల్లే మేము గెలిచాము, చివరి 5% మేమంతా సమీకరించుకొని వచ్చి గెలిచాము, దానికి కార్యకర్తలను ఒకతాటి మీద నడిపించాము, ప్రజలకి నమ్మబలికాము, ప్రజలకి మంచి చేస్తామనే నమ్మకం కుదిరిన తర్వాత మాకు అవకాశం కల్పించారు. మరి మేము ఈరోజు చేయలేకపోయాం కదా, అభివృద్ధిలో వెనకబడ్డాం కదా. జీకొండూరు నుంచి గంగినేనికి రోడ్డు ఆ కాంట్రాక్టర్ నేను కాళ్ళ ఏళ్లబడి బతిలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే అతను ఈరోజు ₹9 కోట్ల విలువైన వర్క్ ₹33 కోట్ల పనికి కానీ చేస్తే మనం ₹1 బిల్లు లేకపోయాం. ఎన్నిసార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేకపోయాను. ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి ఒక 130 కలవట్లు ఉంటే దాదాపు 120 కలవట్లు పూర్తి చేశాడు, 4-5 బ్రిడ్జిలు 2 పూర్తి చేసి అయిపోయి ఈ రోజు ఇంకా పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు నేను ₹45 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి అది చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలెడతానని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళని ఎన్ని రకాలుగా బతిలాడినా ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలంటే ప్రజలు నరకయాత్ర పడుతూ ఉన్నారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా, అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరు ఇచ్చే అమ్మఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందంలో ఉంటాం. ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్ని ఆపేసే అడిగిందో తల్లి. నేనేం చెప్పగలిగే పరిస్థితిలో నా పరిశ్రమ లేదు. ఇది ఒక శాసనసభ్యుడిగాను నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం, మనది ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు చెప్తే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు. వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నాను. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజారిటీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్ష
ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది, ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది, ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు తప్పితే ఆయన ఆ రోజున వై నాట్ 294 అని నినాదం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పుడు కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెలిసిండే. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో వివాహాల్లోనో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికలు పంచుకోవడం తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు చెప్తే కలిసి ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని గ్రూపులుగా పార్టీ ఏర్పడింది. దురదృష్టం సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది, ఎవరికి ఏం వస్తాయి, ఎవరికి ఏం జరుగుతుందని. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్ళకో లేదా అర్హత లేని వాళ్ళకో తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం. మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా, పార్టీని బలహీనపరుచుకుంటా, గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారని చెప్తే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టం. అట్లాగే 2 సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు, వెళ్ళిపోతాడు, కృష్ణప్రసాద్ పోటీ చేయడు, నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్లే బయటికి తీసి ఆ పరిస్థితి అటు శారద గారికి గెలిపించారు. మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం నాబోటి వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు మా దగ్గర. నేను విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షల నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ వేయించారంటే నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేసీఆర్ నాని గారికి ఫోన్ చేసి అడిగారు, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలి వాళ్ళు అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లో ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుడుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు తప్పితే స్వపక్షంలో ఉన్నోళ్ళు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి, ₹1 కూడా నన్ను అభివృద్ధికి. అయినప్పటికీ కూడా అన్ని విభాగాల్లో మైలవరం నియోజకవర్గం ముందుండేట్టుగా చర్యలు తీసుకున్నాను. నా బాధ్యత నేను చేస్తా ఉన్నాను. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలినాళ్ళలో నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నా స్పిన్నింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ లేక రాక ఆ పరిశ్రమకి, స్పిన్నింగ్ పరిశ్రమకి ఆ పరిశ్రమలన్నీ కుదేలవుతూ ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టి నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించుకొని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాను. ఇట్లా నిధులు విడుదల చేయించండి, ఈ ఇండస్ట్రీ బాగాలేదు, పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి, పరిశ్రమలో మూతపడే స్థితి వచ్చింది అని. అంటే ఒక 4 మాసాలు టైం ఇవ్వండి, 4 మాసాల తర్వాత విడుదల చేద్దామన్నారు. 4 మాసాలు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది, నిధులు విడుదల చేయలేము, ముందేమో క్యాలెండర్లో పెడతాం, క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు, తర్వాతకి విడుదల చేయలేము, నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి చేత్తో 2005-10 ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరికి ఇవ్వాలి. సరే 4 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికీ ఇవ్వలేము కానీ
శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించిన క్లియర్ చేస్తాం. ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరి గారికి, 2 పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించి, 3 నాకు సంబంధించి ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి ఇవ్వకపోయినా మా ముగ్గురికి ఇస్తామని చెప్పటం, ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓకి తిరగటం, ఆ తర్వాత ఆగస్టులో గిరిగారికి సంబంధించిన పరిశ్రమకు నిధులు విడుదల చేయటం, అట్లాగే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, నాకు డేట్ సరి గుర్తులేదు, జోగి రమేష్ గారికి సంబంధించి నిధులు విడుదల చేయటం, మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయాలి. అదేమన్నా పలు పర్యాయాలు తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టరీ ఏం చెప్పారు, నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు, పార్టీ మారుతాడు, ఇంకోటో ఈ రకమైనటువంటి నా మీద బురద జల్లటం, నాకు ముందుగానే ఆత్మన్యూనతా భావం కలిగించే మాటలు మాట్లాడటం. సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా 21 సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈరోజు ఒక స్థాయికి మెట్టే ఎగి ఆ భగవంతుడు ఆశీస్సులతో, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదిగాను. సరే అయ్యే రోజు అవుతాయి, జరిగే రోజు జరుగుతాయి, నాకు మంచి జరుగుతుందని చెప్పి కూర్చుంటే, నేను పోటీ చెయ్యను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాం తక్షణం, అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము, నీకు వనరులు కూడా సమకూరుస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఏమైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నవి జరగలేదు. నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాను తప్పి పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి తప్పుకుందామనే ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వారు నాకు సీట్ ఇస్తామన్నా, వనరులు సమకూరుస్తామన్నా ముందుకి రావటం జరగలేదు. సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన తర్వాత అని. నాకు కాదు, చాలామందికి వారికి కావాల్సిన వాళ్ళకి, అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నింటినీ వదిలిపెట్టి, నా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే. నాకు వస్తే 31 కోటికి కానీ 25 కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, కానీ నేనున్న పార్టీ వైనాట్ 175 అని మాడుతూ ఉంది. మరి నేను భయపడేవాడిని అయితే, నేను తప్పు చేసేవాడిని అయితే వైనాట్ 175 అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి. నేను అధికారం కోసమో, పదవుల కోసమో, వేటి కోసమో ఏ వేదికలో మార్చాల్సిన అవసరం లేదు. నా మనసు గాయపడ్డది. ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస చేసి ఆయన భోజనం చేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు, ఈరోజు ఒక పాపకు పెళ్లి అయింది, ఇంకొక 2 పిల్లలు చదువులు చివరి దశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పను, మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులైతే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావనతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించడం తప్పితే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారు చెప్పండి దయచేసి. అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం, సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా మన కాదన్న వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద కొట్లాట్లు, తగువులు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలికులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి మీద గొడవలకు వెళ్ళడం దగ్గర నుంచి, వాళ్ళ కార్యాలయాలు పాల్గొట్టే దగ్గర నుంచి ఈ విషయాలన్నీ చేపిస్తా, మీరు చూస్తా. ఈరోజు మీ చెల్లి మీద కూడా అందరూ దాడి చేస్తారు. అమ్మాయి షర్మిలమ్మ ఏ వేదిక మీద నుంచి అయినా ఉండవచ్చు, కానీ ఆ అమ్మాయి బాగా చేయాలని ఆమె చెప్పుకుంటా ఉంది. ఇంకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వెంటనే వాళ్ళ మీద దాడులు చేయించడం, ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హుకుం జారీ చేయటం, ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెనుశాపం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ₹1 సంపాదించడం, మరొక రూపాయి ఖర్చు పెట్టడంలో కుటుంబాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు తప్పు కాదు. కానీ మనం ఆదాయ సముపార్జన చేయకుండా అప్పులు తెచ్చి
కేవలం సంక్షేమాన్ని ముందుకు కొనసాగిస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బిడ్డలు ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వాల్లో కావచ్చు ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ల ద్వారా చదివిస్తే చదువుకున్న బిడ్డలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వలసపోవటమే తప్పితే ఈ రాష్ట్రంలో ఆ తల్లిదండ్రులతో కలిపి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా, రాబోయే రోజుల్లో వస్తుందా అనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా నేను ఆ పక్షాన ఉన్నా కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని, లేకపోతే అందరికీ మంచివాడిని. ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి నా మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్లని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్ కథనాలు రేపు నుంచి వండి వార్చబోతా ఉన్నారు. వీటికి ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించా కాబట్టి నా మనసుని గట్టిపరుచుకున్నాను. నా గుండె